ఒక ప్రవక్తతో ఎలా మాట్లాడాలో కూడా ఈ అధిపతికి అర్థం కావట్లా, ఎలా ఆహ్వానించాలో కూడా ఈ అధిపతికి తెలియట్లేదంటే ముందు ఎవరో తెలియదు, రాజు ఏమని చెప్పి పంపించాలి, ఇశ్రాయేలీలకు ప్రవక్త అయినటువంటి యెహోవా ప్రవక్త అయినటువంటి ఏలియా దగ్గరికి వెళ్తున్నారు, మీరు చక్కగా గౌరవంగా మాట్లాడి తీసుకురండి అని చెప్పాలి. అలా చెప్పుకుంటాడా అహజ్యా? అలా చెప్పుకుంటాడా? తనకే దేవుడి ప్రవక్తలు అంటే గౌరవం లేదు, దేవుడు మాటలు ప్రకటించేటువంటి ప్రవక్త అంటే తనకే విశ్వాసం లేదు, గౌరవం లేదు. వేరే దేవతల తట్టు తిరిగినటువంటి అహజ్యా ఈ పంపించినటువంటి అధిపతికి అవన్నీ నేర్పించి పంపించుంటాడా? గౌరవం ఎలా గౌరవించాలో నేర్పించుంటాడా? నేర్పించలేదు. వెళ్ళి ఇలా మాట్లాడాడు, దిగి రావాలి అని మాట్లాడాడు. అందుకు ఏలియా, నేను దైవజనుడిని అయితే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని 50 మందికి అధిపతి అయిన వానితో